ఎవరినన్నా కొడతారు కానీ తన శరీరాన్ని తాను కొట్టుకోవడానికి ఇష్టపడరు, సంరక్షించుకుంటారు, శుభ్రంగా ఉంచుకుంటారు, ఎంతగానో ప్రేమిస్తారు. మరి భార్య విషయానికి వచ్చేసరికి అలా ప్రేమిస్తారా? చులకనగా చూస్తున్నారా? భార్య భర్తలు ఇరువురు ఏక శరీరులు. నీ శరీరాన్ని నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో, ఇక్కడ పెళ్లి కుమారుడు అయినటువంటి శ్రీను కూడా తన భార్యను ఏం చేయాలి? తన సొంత శరీరం కంటే ఎక్కువగా ప్రేమించాలి. నీ శరీరాన్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటావో, ఎన్నిసార్లు అర్థంలో చూసుకుంటావో, ఎన్నిసార్లు ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకూడదని మనం ఎంత చక్కగా సంరక్షించుకుంటామో, మరి ఏక శరీరులు కదా ఇరువురు అన్నప్పుడు భార్యను కూడా ఎలా చూడాలి? ప్రేమగా చూడాలి. సొంత శరీరాన్ని ప్రేమించినట్లు ప్రేమించాలి. ఇది పురుషుడికి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుతున్నాడు. క్రీస్తు చేస్తున్న పని ఏంటంటే సంఘాన్ని సంరక్షిస్తున్నాడు. సంఘానికి ఏమేం కావాలో